శాతం మేము స్లాబ్ ని తగ్గిస్తాము అంటే కేవలం అది 5% మాత్రమే అవుతా ఉన్నది. అంటే ఇంకా 95% వీళ్ళు తగ్గించవలసినటువంటి అవసరం ఉంటది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తా ఉన్నారు ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు. నిజంగా నేనేమంటా ఉన్నాను అంటే బీజేపీ ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి గనక ఉంటే ఇవాళ అన్న మాట్లాడుతూ ఇవాళ అన్ని మేము తగ్గిస్తా ఉన్నాము. నిజంగా పెంచింది ఎవరు అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఎవరైనా కూడా ఆటోమేటిక్ గా వాళ్ళు ఏమనుకుంటారు అంటే బీజేపీ పెంచింది. ఇవాళ నిజంగా వాళ్ళు ఏ ప్రతిపాదికగా లేకుంటే ఏ ఆలోచనతోని వాళ్ళు తగ్గిస్తా ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో ఎన్నికలైతే ఎక్కడ లేవు. సరే ఎందుకు తగ్గిస్తా ఉన్నారు అనేటువంటి ఆలోచన తప్పకుండా ఇవాళ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి వర్గ ప్రజలకు అర్థమైపోయింది సార్. ఇవాళ ఒకటే సొల్యూషన్ అన్నిటికీ ఏంది అనంటే పెట్రోల్ పైన భారాన్ని, డీజిల్ పైన భారాన్ని, ఇవాళ గ్యాస్ దానికి సంబంధించినటువంటి పైన భారాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్ గా అన్ని కూడా తగ్గేటువంటి ఆస్కారం ఉంటది. కాబట్టి వాటిపైన ఉన్నటువంటి భారాన్ని తగ్గిస్తే బాగుంటది అనేటువంటి ప్రతిపాదన బీఆర్ఎస్ పార్టీగా మేము పెడతా ఉన్నాం. మూడో అంశం ఏంటి అనంటే సార్, ఇవాళ మీరు మీరు ఆ వెహికల్ అంటున్నారా లేదు అనుకుంటే లాస్ట్ కు మనం వాడేటువంటి టూత్ పేస్ట్ వరకు ఇవాళ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం జిఎస్టిని సార్ మీరు చూస్తే మనం బతకనీకే మనకు ఆరోగ్య బీమా పన్ను, మనము జీవించడానికి జీవిత బీమా పన్ను కడతా ఉన్నాం, రోడ్ ఎక్కితే రోడ్డు పన్ను కడతా ఉన్నాం, ఇవాళ హోటల్కు పోతే హోటల్లో తిన్నందుకు పన్ను కడతా ఉన్నాం. పన్ను కట్టకుండా ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం దాంట్లో పన్ను కట్టని దాంట్లో ఇక రేపు రానున్నటువంటి రోజులలో గాలి వీడ్చుకుంటే కూడా పన్ను కట్టేటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది ఇవాళ బీజేపీ ప్రభుత్వము అనేటువంటి విషయాన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు గ్రహిస్తా ఉన్నారు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా చేసింది వాళ్ళే. సరే ఇవాళ గొప్పగా ఆకాశం అంతా వేయించి ఇవాళ మేమేదో తగ్గిస్తాము అనంటే ఇక దేంట్లో కూడా వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇవాళ పెంచినటువంటి వాళ్ళే, ఇవాళ నడ్డి విడిచినటువంటి వాళ్ళే కొద్దిగా మేము ఏదో చేస్తాము అనండి. ఇవేవి కూడా కావు సార్. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదన ఇవాళ భారతదేశ ప్రజల పక్షాన మేము చెప్తా ఉన్నాం. ఇవాళ చేనేత వస్త్రాల పైన, చేనేత కార్మికుల పైన వాళ్ళు ఏదైతే చేస్తా ఉన్నారో పూర్తి స్థాయిలో పన్ను తగ్గించాలి. తర్వాత విద్యకు సంబంధించినటువంటి ఫీజు దాంట్లో తగ్గించాలి. ఇవాళ మెడికల్ షాప్ లో మెడికల్ పైన కూడా ఏమంటారు మెడిసిన్ పైన కూడా పన్ను వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ పన్ను కూడా తగ్గించవలసినటువంటి అవసరం ఉంటుంది. క్యాన్సర్ కు సంబంధించినటువంటి మందుల పైన కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటది. అంతేకాకుండా ఇవాళ ఏమంటారు ఇన్సూరెన్స్ కంపెనీల పైన కూడా పన్ను తగ్గించాలి. ఇవాళ ఈ జుమ్లా మాటలన్నీ కూడా బంద్ చేసి వాస్తవం ఏంది ఇవాళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాలి అనేటువంటి విషయాన్ని మాత్రం మేము ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ జరగబోయేటువంటి జిఎస్టి సమావేశంలో ఇవన్నీ కూడా పరిణామంలో తీసుకొని ఇవన్నీ చేస్తే తప్పకుండా ఇవాళ వాళ్ళు అంటున్నట్టు ఇవాళ లాభం అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను సార్. ఇందాక అన్న మాట్లాడుతా ఉన్నాడు, ఇవాళ ఈ లఘు చర్చ గొప్పగా సాగుతుంది. ఇవాళ లక్షలాది వేలాది మంది ఇవాళ ఈ చర్చని చూస్తా ఉన్నారు. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అన్న రెడ్డి గారు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారు అంటే ఇవాళ ఏం చేసిండు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడిండు. సార్ 2014 కంటే ముందు అన్నం లేని తెలంగాణ ఉండే, ఇవాళ 2014 తర్వాత అన్నం లేని తెలంగాణ నుంచి అన్న పూర్ణ తెలంగాణ రాష్ట్రంగా ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు
టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు హైదరాబాద్ దాని గురించి మళ్ళీ వేరే చర్చ పెడతాం అరవింద్ గారు. సార్ దయచేసి మీరు కూడా వినాలి, ఒక్క సెకండ్ వినాలి సార్, ఒక్క సెకండ్ వినాలి దయచేసి. ఈ చర్చలో భాగంగా అన్న మాట్లాడింది జనాలకు పోతుంది కాబట్టి తప్పకుండా నేను కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంటది కాబట్టి నేను చెప్తా ఉన్నాను సార్. ఈ సువిశాలమైనటువంటి సువిశాలమైనటువంటి భారతదేశంలో 10 సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు. సరే ఇవాళ అయిపోయింది, ఎవరి టైం అయిపోయింది, ఎవరేంది అనేటువంటి అవకాశం తప్పకుండా జనాలు ఉన్నారు సార్. దయచేసి నేను ఏమంటా ఉన్నాను అంటే, సరే మీరు మాట్లాడేది ఎంత గొప్పగా తెలంగాణ ప్రజలు లేదు అనుకుంటే ఇది చూస్తున్నటువంటి తెలుగు ప్రజలు స్వాగతిస్తారు, లేదు అనుకుంటే నిజమేంది వాస్తవమేంది, ఎయిర్వేస్ అన్నారు, రైల్వేస్ అన్నారు, ఇంకో హైవేస్ అన్నారు, ప్రతి దాంట్లో చెప్పినప్పుడు వాళ్ళ బాధ్యత సార్, కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఒక జిఎస్టి రూపంగానే 22 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు సార్. ఎందుకు ఇయ్యరు, ఎందుకోసం ఇయ్యరు? ఇవాళ హక్కు కదా, ఇవ్వవలసినటువంటి బాధ్యత కదా, తప్పకుండా ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎందుకు సార్ మరి మీరు ఇంతమంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, అన్ని అనువైనటువంటి ప్రదేశం ఉండే కదా, మహేశ్వరంలో 10 ఎకరాల స్థలాన్ని కూడా అది ఉండే కదా, ఎందుకు పోయింది సార్? 1 గజం కూడా సేకరించలే ఏపీలో. ఆయన ఎందుకు తీసుకుపోయింది సార్? ఎందుకు మీరు సెమీ కండక్టర్ విషయంలో నోరు మెదుపుతలేరు సార్? అది కాంగ్రెస్ పార్టీని అడగండి, అది కాంగ్రెస్ పార్టీని అడగండి. కాంగ్రెస్ పార్టీ చేయలేని స్థితిలో ఉంది, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకునే స్థితిలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులు వచ్చినా కూడా నిలబెట్టుకునే స్థితిలో ఉంది. కనీసం వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలా, లేకపోతే దాని సబ్సిడీ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలనేది కనీసం వాళ్ళకి సోయి లేకుండా ఉన్నారు. వాళ్ళు మరి ఎందుకు పోతున్నాయి కంపెనీస్ అన్ని? వాళ్ళు అడగండి, వాళ్ళు అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇష్యూగా, కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసింది, కానీ చేసుకోవాల్సింది, నిలుపుకోవాల్సింది ఎవరు ఇక్కడ? రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా, తీసుకురావట్లేదు. సరే తీసుకొస్తున్నాం కానీ ఇక్కడ నిలబెట్టుకోలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ జీతాలు వేయలేని పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలు ఇప్పుకొని కూర్చున్నది. వాళ్ళ దగ్గర ఏ కంపెనీ అయినా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయా? ఓకే, జీవిత బీమాకు సంబంధించి, ఆరోగ్య బీమాకు సంబంధించి, విద్యకు సంబంధించిన ఫీజులపై, క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన దానికి, ఆ ప్రాణాలు కాబడేటువంటి ఔషధాలపై, వీటి మీద మొత్తం పూర్తిగా జీఎస్టీని ఎత్తివేయాలనే డిమాండ్కి మీ సమాధానం? డెఫినెట్ గా నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే ఆరోగ్య బీమా ఉందో, డెఫినెట్ గా ఇన్సూరెన్స్ ప్రీమియం మీద ఎప్పటి నుంచో అది చర్చ జరుగుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీసేయాలి, లేకపోతే తగ్గించాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి. ఎందుకంటే నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది కడుతున్నారు. నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ బీమా కట్టుకుని లేకపోతే హెల్త్ కాపాడుకోవడం కోసం, హాస్పిటల్ ఖర్చుల కోసం డెఫినెట్ గా కడతా ఉన్నాం. సో దాంట్లో తగ్గిస్తున్నారు, డెఫినెట్ గా అది తగ్గించే అవకాశాలు ఉంటాయి. రెండోది ఎడ్యుకేషన్ కానీ మిగతా వాటి మీద కూడా స్లాబ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. నేనేమంటున్నానంటే, ఈ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నారు. తీసుకురావడం వల్ల ఎసెన్షియల్ గూడ్స్ కానీ, లేకపోతే ఆస్పిరేషనల్ గూడ్స్ కానీ అవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. తర్వాత సామాన్య మానవుడి పాకెట్ లో డబ్బులు కూడా మిగిలే అవకాశాలు ఉంటాయి. కన్జంప్షన్ కూడా బూస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గ్రోత్ రేట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా డెఫినెట్ గా రేపొద్దున ఒక సింప్లిఫైడ్ లైఫ్ కోసం కానీ, లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం కానీ, స్టార్ట్అప్స్ పెరగడానికి, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, కొత్త ఎంఎస్ఎంఈస్ రావడానికి, ఇవన్నీ కూడా దీని స్లాబ్ రేట్ తగ్గించడం వల్ల, స్లాబ్ రేటు రేషనలైజ్ చేయడం వల్ల, తర్వాత రేట్లు తగ్గించడం వల్ల కొత్త ప్రోడక్ట్స్ కానీ, కొత్త కంపెనీస్ కానీ, కొన్ని ఎక్స్పోర్ట్స్ కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి. రెండవది ఏంటంటే, దీనివల్ల ఏదైతే జిఎస్టీ రెండే ఉంటాయి కాబట్టి, ఎందుకంటే ఎప్పటి నుంచో కొంత ఇష్యూస్ ఉన్నాయి, క్లాసిఫికేషన్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, 4 స్లాబ్స్ ఉండడం వల్ల ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చాలా స్టేట్స్ కూడా అంతమంది చెప్పారు. అవన్నీ కూడా రెండింటికి తగ్గించడం వల్ల రేపొద్దున ఒక స్టేబుల్ ఎకానమీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత
ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో, సెల్ఫ్ రిలయంట్ గా, సెల్ఫ్ ఇది మేడ్ ఇన్ ఇండియా గానీ, మేక్ ఇన్ ఇండియా గానీ, ఆ ప్రోగ్రామ్స్ ద్వారా కొత్త కొత్త స్టార్టప్స్ వచ్చినప్పుడు, కొత్త కొత్త మనం ఎవాల్వ్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా రేపొద్దున మనమే ఎక్స్పోర్ట్ చేసుకునే స్థాయికి మనం వెళ్లే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే ఈ రోజు జిఎస్టి రేషనలైజేషన్ తీసుకొస్తా ఉన్నారు. డెఫినెట్ గా సామాన్య మానవులకు అందరు కూడా ఇది మధ్యతరగతి ప్రజలందరూ కూడా అందుబాటులో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ హోటల్ రేట్స్ కానీ, లేకపోతే ఆ రూమ్ రేట్స్ కానీ, మిగతా ఏవైతే 12% నుంచి 5% తీసుకొస్తా ఉన్నారు. సో అందరు కూడా అవకాశాలు ఉంటాయి, అందరు కూడా దీన్ని వాడుకునే అవకాశాలు ఉంటాయి. రేపొద్దున లైఫ్ కూడా చాలా ఈజీగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకి వేరే దేశాలు, ఇది అమెరికా లాంటి దేశాలు మన మీద టారిఫ్ వేస్తున్నారు. మనం దీని మీద మనమే తగ్గించుకొని, మనమే వాడుకుంటే, మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని మనం వాడుకుంటే మాత్రం మన ఎకానమీ మన దగ్గర ఉంటది, మనం బూస్ట్ చేసుకునే అవకాశం ఉంటాయి. తర్వాత మిగతాదంతా కూడా వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకుంటే డెఫినెట్ గా ఎకానమీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని సహకరించి కోఆపరేట్ చేసుకుంటూ మరి ఆయా రాష్ట్రాల్లో ఇదే రిఫార్మ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే డెఫినెట్ గా రాష్ట్రాలు బాగుపడతాయి, రాష్ట్ర ఎకానమీ బాగుపడుతుంది, తర్వాత సామాన్య ప్రజలు బాగుపడతారు, సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా బాగుపడే అవకాశాలు. మనకు అంతకుముందు తెలుసు, అంతకుముందు పార్లమెంట్ సెషన్స్ లో మనకి ట్యాక్స్ రేట్ కూడా తగ్గించారు. ఇది స్లాబ్ కూడా తగ్గించుకుంటూ వచ్చారు. అంటే మానవుడికి, సామాన్య మానవులందరూ కూడా ఈజీగా ఉండే అవకాశాలు. దగ్గర 12 లక్షల వరకు మనకి ట్యాక్స్ లేకుండా జీరో ట్యాక్స్ అని చెప్పి తీసుకొచ్చారు. అది డెఫినెట్ గా అందరికి ఉపయోగపడతా ఉంది, అందరు స్వాగతించారు. సో అలాంటిదే ఇప్పుడు తీసుకొస్తారు. ఎన్నికలు లేవు, ఏవి లేవు, కానీ